నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను. మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్న పిల్లలు అందరూ చేసుకోవచ్చు, అందరూ చేసుకోవాలి సూర్య నమస్కారాలు. కానీ ఇక్కడ తప్పెక్కడ చేస్తున్నారు? అసలు ఎన్ని రౌండ్లు చేసుకోవాలి? ఎలా చేస్తే మంచిది? అసలు బ్రీతింగ్ ఎలా ఉండాలి కరెక్ట్‌గా? ఇవన్నీ నేను మీకు ఈరోజు క్లియర్‌గా నేర్పిస్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అలవాటు లేకపోయినా సరే 108 సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకు చెప్తాను వినండి. మన లోవర్ బ్యాక్‌కి మీరు హింస పెట్టినట్టు అవుతది. మనం భుజంగా టు అధోముఖ ఎన్ని సార్లు చేస్తాము ఒక్క రౌండ్‌లోనే. అవునా? అలాంటిది మీరు 108 రౌండ్లు అంటే 2 కాళ్ళ మీద చేస్తేనే 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కార్. 1 సూర్య నమస్కార్ అవుతుంది. సో మీరు 108 చేస్తున్నారు అన్నప్పుడు స్పైన్ మీద ఎంత బర్డెన్ పడుతుంది? అండ్ సెకండ్ పాయింట్, మీరు సూర్య నమస్కారాలు అట్లా స్పీడ్‌గా చేస్తున్నప్పుడు ఇలా స్పీడ్‌గా ఆగమాగం వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు బ్రెత్, బాడీ అలైన్ అయ్యి ఉండాలి. సో మన బ్రెత్, మన మూమెంట్ కరెక్ట్‌గా ఉండాలి. మీరు 10-12 రౌండ్లు మాత్రమే చేయండి. బ్రెత్‌తో చేయండి. మీరు 108 చేసిన దానికంటే మీకు ఇక్కడ ఈ 10 రౌండ్లు చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. మీకు బాగా అలవాటు పెరిగిన కొద్దీ, మీకు చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ ఉంది, మీరు ఎవ్రీడే చేస్తున్నారు అంటే వేరు. సడన్‌గా ఔట్ ఆఫ్ నోవేర్ మీరు అన్ని రౌండ్లు చేస్తున్నారంటే అవసరం లేదు. మంచిగా కరెక్ట్‌గా బ్రెత్ అండ్ బాడీతో అలైన్ చేసుకోండి. సూర్య నమస్కారాలు మనకు చాలా బెనిఫిషియల్. మొత్తం ఓవరాల్ బాడీకి ఫిజికల్‌గా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మెంటల్‌గా కూడా అన్నే బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది. మీకు స్ట్రెస్ తగ్గించడానికి, నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేయడానికి. సూర్యుడు కదా! సో రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని సూర్యుడు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీని చంద్రుడు అంటాం, రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు రైట్ హఠ యోగా మనం చేసేది హఠ యోగా కదా ఇదంతా. హ అంటే సూర్యుడు, థ అంటే మూన్, సన్ అండ్ మూన్. అవునా? సో ఈ 2 బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉంటాం. సో సూర్య నమస్కారాలు మనల్ని చాలా బాగా ఎనర్జిటిక్‌గా చేస్తాయి. ఎనర్జీ చాలా మంచిగా పెంచుతాయి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మేనేజ్ అవ్వడానికి, పీసీఓడీ, పీసీఓఎస్ ఉన్న మీకు స్పర్మ్ కౌంట్ పెంచడానికి, ఎగ్ క్వాలిటీని పెంచడానికి, ఓవరాల్ బాడీకి అంటే ప్రతి మూలకి, మీకు మజిల్స్‌కి ప్రతి దానికి చాలా మంచిది. ఓవరాల్ మొత్తం బాడీలో నుంచి కూడా టెన్షన్ రిలీజ్ చేస్తుంది. సో కరెక్ట్‌గా చేసుకోవాలి అంతే. నేను నేర్పిస్తాను, క్లియర్‌గా చూడండి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఓన్లీ ముక్కు నుంచే తీసుకోవాలి శ్వాస, వదలడమైన ముక్కు నుంచి మాత్రమే. ఇన్హేల్, నీస్లో అస్సలు బెండ్ రాకూడదు, ఓన్లీ లోవర్ బ్యాక్లోనే మీకు బెండ్ రావాలి. హస్త ఉత్తానాలు ఎంత కుదిరితే అంత. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫ్రమ్ యువర్ లోవర్ బ్యాక్, పాదహస్తాసన్. రైట్ లెగ్ ఫార్ బ్యాక్, అశ్వ సంచాలన, నెక్ అప్. Left leg also back, adhomukha. Exhale, body in forward తీసుకొచ్చి knees, chest and chin. Ashtanga, no breath or hold your breath. స్లోగా మిడ్ చెస్ట్ పక్కకు చేతులు తీసుకోండి. అప్ వద్దు, డౌన్ వద్దు, ఎగ్జాక్ట్లీ మిడ్లో చిన్న స్పేస్ ఇవ్వండి కాళ్ళ మధ్యలో. భుజంగా ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ. Right leg forward, Asva Sanchalana. Inhale, exhale, make enta kudirte anta, Padahastasana. Arch back, Hasta Uttana. Inhale, Pranam. Exhale. 12 భంగిమలు, 12 postures. సూర్య నమస్కార్. ఇది ఒక సెట్ కాదు, ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేస్తే 1 రౌండ్ అవుతుంది. రైట్ సైడ్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సూర్య నమస్కారాలు. రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫార్వర్డ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో తీసుకుందాం. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇన్హేల్, హస్త ఉత్తాన. మీకు ఇక్కడ చెస్ట్ ఓపెనింగ్ వస్తుంది కదా, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. లోవర్ బ్యాక్లో ఏదైతే స్ట్రెచ్ వస్తుందో ఇది లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బ్యాక్ పెయిన్ లాంటివి ఉన్న తగ్గించడానికి, పోస్చర్ కరెక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎక్స్హేల్, పాదహస్తాసన్, బెండ్ ఫ్రమ్ యూర్ లోవర్ బ్యాక్. త్రూ అవుట్ ద లెగ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. వెరికోస్ వీన్స్ లాంటి సమస్యలు ఉన్నా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి గట్ హెల్త్కి, హార్మోన్స్కి కూడా చాలా మంచిది. లెఫ్ట్ లెగ్ ఫార్ బ్యాక్, అశ్వ సంచాలన. ఇన్హేల్, నెక్ అప్, అగైన్ చెస్ట్ ఓపెనింగ్. పెల్విక్లో చాలా మంచి స్ట్రెచ్ వస్తుందా, సో మనకి బ్లడ్ ఫ్లో టువర్డ్స్ అవర్ పెల్విక్ ఆర్గన్స్ మంచిగా ఉంటుంది సర్క్యులేషన్ కాబట్టి. రిప్రొడక్టివ్ హెల్త్కి మేల్ అయినా ఫీమేల్ అయినా అందరికీ చాలా మంచిది. నెక్ అప్ వస్తుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్కి చాలా మంచిది స్టిమ్యులేట్ చేయడానికి.
ఎక్స్హేల్ అధోముఖ. ఇంకా అధోముఖ ఓవరాల్ ఫుల్ బాడీకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మంచిగా సాగదీయండి, హెయిర్ హెల్త్కి కూడా మంచిది. అష్టాంగ 8 limbs అంటారు కదా. నీస్, చెస్ట్ అండ్ చిన్. నో బ్రెత్ వర్క్. చెస్ట్ పక్కకు చేతులు, భుజంగా ఇన్హేల్ అగైన్. నడుముకి, నెక్కి, థైరాయిడ్కి, హార్ట్ హెల్త్కి, లంగ్స్కి అన్నిటికీ చాలా మంచిది. అబ్డామినల్ ఆర్గన్స్ చూడండి, స్ట్రెచ్ ఏదైతే వస్తుందో పొట్ట దగ్గర మనకి చాలా మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ. లెఫ్ట్ లెగ్ అశ్వసంచాలన. ఇన్హేల్, ఎక్స్హేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ హస్త ఉత్థాన, ఎక్స్హేల్ ప్రణామ్. ఇలా మీకు టైం లేనప్పుడు కొన్ని వార్మప్స్, బ్రెత్ వర్క్ ఏదైనా ఒకటి, అనులోమ్ విలోమ్, ప్రాణాయామ్, భ్రామరి, మీకు ఇంకా ఏది కుదిరితే అది మీ బాడీకి తగ్గట్టు ఒక ప్రాణాయామ్ 5 sets to 6 sets ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకున్న మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది బాడీలో. సో నేను ఇన్ని క్యాలరీలు కరిగిస్తాను, వీటితో క్యాలరీలకు సంబంధం పెట్టకండి. మీరు చేసేది చాలా చాలా బెనిఫిషియల్, ఇన్సైడ్ అవుట్ హెల్త్కి చాలా మంచిది. బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్, మీకు బాడీ బ్రెత్ అలైన్ అవుతుంది కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా ఇది మొత్తంలోనే. సో మీకు ఒక కనెక్షన్ వస్తుంది, మెంటల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, పిల్లలతో కూడా ప్రాక్టీస్ చేయించండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసేయండి. ఇంకొకటి కుదిరితే క్లాసెస్కి రండి, ఎందుకంటే నేను పక్క నుండి మొత్తం ఫుల్ బాడీ ఆసన్స్ చేపిస్తాను, రకరకాల బ్రీతింగ్స్ నేర్పిస్తాను, రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు అందరు స్టూడెంట్స్ కాబట్టి డౌట్ సెషన్స్ ఉంటాయి మనకి ఎవ్రీ వీక్. సో రకరకాల కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అసలు అపాయింట్మెంట్స్ మనకి డైట్లో కూడా మాట్లాడినప్పుడు ఒక్కటి కూడా నాకు అపాయింట్మెంట్ లాగా అనిపించట్లేదు, ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు, సిస్టర్స్తో మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మీ అభిమానానికి. సో ఇట్లానే నేను రకరకాలు నేర్పిస్తాను, కుదిరితే మన దగ్గర క్లాసెస్కి రండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు ఇవెంత నచ్చుతున్నాయో ఇంకొకకి ఇంకా బాగానే ఉంటాయి. మీకు కుదరకపోతే వీడియోస్ చూసైనా చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటే చాలు. ఓం నమః శివాయ.